గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ భావన. ఈరోజు నేను చెప్తున్న టాపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ఐసీఎంఆర్ వాళ్ళు ఎన్ఐఎన్ తోటి అసోసియేట్ అయ్యి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తోటి కొలాబరేట్ అయ్యి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి. మై ప్లేట్ ఇన్ ఏ డే అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. ఇది ఫాలో అయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టే. సో దానికోసం ఈ మై ప్లేట్ ఇన్ ఏ డే గురించి తెలుసుకుందాం. ఈ మై ప్లేట్ ఇన్ ఏ డేలో ప్లేట్ని 50%గా ఈక్వల్ హాఫ్స్ చేస్తే ఫస్ట్ 50%లో ఉండాల్సినవి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. వెజిటబుల్స్ అన్నీ కలిపి పర్ డే మినిమం 400 grams తీసుకోవాలి. ఫ్రూట్స్ వచ్చేసి 100 grams పర్ డే తీసుకోవాలి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 500 grams పర్ డే కన్జ్యూమ్ చేయాలండి. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి రైస్, గోధుమలు, రాగులు, సామలు, సజ్జలు అవన్నీ కలిపి 250 grams కన్జ్యూమ్ చేయాలి. ఆయిల్స్ వచ్చేసి 25 grams కంటే ఎక్కువ ఆయిల్స్ కన్జ్యూమ్ చేయకూడదు. ఆయిల్స్ అంటే ఏంటి? వెజిటబుల్ ఆయిల్ కుకింగ్కి వాడేది, అండ్ నెయ్యి తప్పకుండా తీసుకోవచ్చు. అలా కాకుండా డాల్డా లాంటివి హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అంటాము, అది కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిన ఫ్యాట్ అండి. నెక్స్ట్ విషయానికి వస్తే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. నట్స్ అంటే గ్రౌండ్ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే నువ్వులు. అదర్ నట్స్ వచ్చేసి వాల్నట్, బాదాం, కాజు, పిస్తా వీటన్నిటి కలిపి మినిమం 35 grams తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. లాస్ట్ విషయానికి వస్తే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ అండ్ కర్డ్ కలిపి మినిమం 300 ml కన్జ్యూమ్ చేయాలి డైలీ. ప్రోటీన్స్ విషయానికి వస్తే పల్సెస్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. పల్సెస్ అంటే చిక్ పీస్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మూంగ్ దాల్ అన్ని దాల్స్ కలిపి మినిమం 35 to 50 grams కన్జ్యూమ్ చేయాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్, మెయిన్గా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్లో హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఉన్న ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా జీరో. ఏ విధంగా అయినా ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే ఈ మై ప్లేట్ పర్ డేలో నార్మల్గా హెల్దీ డైట్ అన్బ్యాలెన్స్డ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫాలో అయ్యి బ్యాలెన్స్డ్ డైటే కన్జ్యూమ్ చేస్తారని ఆశిస్తున్నానండి.